ఒక పిల్లాడు కంప్యూటర్స్తో ఆడుకుంటూ మనిషి బ్రెయిన్కి ఆల్టర్నేటివ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేసి ప్రపంచాన్నే మార్చేస్తాడని ఎవరైనా ఊహిస్తారా? ఈరోజు మనం ఆ కుర్రాడి గురించి మాట్లాడుకుందాం. 1985లో చికాగోలో పుట్టిన ఆ పిల్లాడికి 8 ఏళ్ల వయసులోనే అతని తల్లిదండ్రులు కంప్యూటర్ కొనిపెట్టారు. అందరిలా వీడియో గేమ్స్ ఆడుకోకుండా కంప్యూటర్ హార్డ్వేర్ ఎలా ఉంటుంది, అసలు కోడింగ్ ఎలా రాయాలో నేర్చుకున్నాడు. ఆ ఇంట్రెస్ట్తోనే గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యాడు. 2 ఏళ్ళు చదివాక అక్కడ టీచింగ్ మెథడ్స్ సరిగ్గా బుర్రకెక్కక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు. అతనే శామ్ ఆల్ట్మన్. 2005లో శామ్ ఆల్ట్మన్కి అంటే 19 ఇయర్స్ ఉన్నప్పుడు లూప్డ్ అనే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్ని స్టార్ట్ చేశాడు స్టార్టప్గా. ఆ స్టార్టప్కి $30 మిలియన్ ఫండింగ్ కూడా సంపాదించగలిగాడు. అయితే 2012లో ఆ స్టార్టప్ అనుకున్నంత సక్సెస్ అవ్వకపోవడంతో ఫెయిల్యూర్స్కి వెనకడుగు వేయకుండా వై కాంబినేటర్ అనే స్టార్టప్ యాక్సలరేటర్లో పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు. అతను వై కాంబినేటర్లో అధ్యక్షుడయ్యాక ఎన్నో స్టార్టప్స్ సక్సెస్ అయ్యాయి. ఎంతోమంది టాలెంట్ పీపుల్ని మీట్ అవ్వగలిగాడు. కానీ శామ్కి ఏదో తెలియని వెల్తి. ఎప్పటి నుంచో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తి గురించి, ఫ్యూచర్లో ఏఐ ప్రపంచాన్ని శాసిస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి. వెంటనే 2015లో ఎలాన్ మస్క్తో కలిసి ఓపెన్ ఏఐ స్టార్టప్ని స్టార్ట్ చేశాడు. ఈ ఓపెన్ ఏఐ ఎన్నో ఏఐ మోడల్స్ని డెవలప్ చేసింది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వాడుతున్న ChatGPT. ప్రజెంట్ మార్కెట్లో సాఫ్ట్ బ్యాంక్ వాల్యుయేషన్స్ ప్రకారం ఈ ఓపెన్ ఏఐకి $300 బిలియన్ కంపెనీగా మారింది. రీసెంట్గా శామ్ ఆల్ట్మన్ ఏఐ ఈకోసిస్టమ్ని డెవలప్ చేద్దామని ఇండియాలో పర్యటించిన విషయం మనందరికీ తెలిసిందే, న్యూస్లో కూడా చూసాం. నాలెడ్జ్ అక్వైరింగ్లో నాకు చాలా హెల్ప్ చేస్తున్న ChatGPTని మన ముందు ఉంచిన ఈ శామ్ ఆల్ట్మన్కి నా బిగ్ థ్యాంక్స్.